డిస్ట్రక్టివ్గా ఆలోచించేవాడు హీరో అన్నట్టు అర్థం వచ్చినట్టు మాట్లాడాడు ఆయన. దాన్ని మరి ఎలా అన్వయించుకోవాలో నాకైతే అర్థం కాల. ఇప్పుడు నాగార్జున మీరు చెప్పిన దాంట్లో ఒక పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఈ మొత్తం ఎపిసోడ్లో అమరావతి దాంట్లో ఇంకో కీలకమైన పాత్రధారు ఎవరంటే కేంద్ర ప్రభుత్వం ఉంది కదా. ఇప్పుడు ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న ప్రధానమంత్రి గారు వచ్చి శంకుస్థాపనలు చేసిన, సెంట్రల్ సెక్రటేరియట్ ఇక్కడ అంత పెద్దది కడుతూ ఉన్నా, ప్రభుత్వమే గ్యారంటీగా ఉండి అప్పులు ఇప్పిస్తూ ఉన్నా, మరి ఆ వాళ్ళ రోల్ని ఎందుకు జగన్మోహన్ రెడ్డి అంటే అది అండర్ ప్లే చేస్తున్నాడా ఏంటి? దాన్ని ఎట్లా చూడాలి? గారు నిజాలు మాట్లాడుకుంటే నిష్ఠూరంగా ఉంటాయి కానీ ఇవాటికి కూడా ప్రజలు అనుకుంటున్నట్టుగా బీజేపీ వాళ్ళ సంపూర్ణ సహకారం, ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉందండి. స్వయంగా వాళ్లే నిధులు ఇచ్చి, స్వయంగా వాళ్లే పార్లమెంట్ లో బిల్ చేసి శాశ్వత రాజధానిని పెట్టిన తర్వాత కూడా మావిగన్ అని చెప్పేసి వాళ్ళకి తెలియకుండా జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారని చెప్పేసి మనం భావించవచ్చా? ఒక్కసారి అమిత్ షా గారు కన్నెర చేసి మేము చెప్పిన రాజధాని కాదని నువ్వు ఎలా అంటావు ఒక్క మాట అక్కడి నుంచి ఫోన్ కాల్ వస్తే జగన్మోహన్ రెడ్డి గారికి మాట్లాడే ధైర్యం ఉంటుందండి. ఇవన్నీ ఏంటంటే పై పై కవరింగ్లే కానీ ఇప్పటికి కూడా బీజేపీ వాళ్ళు రెండు ఆప్షన్స్ ఓపెన్ లోనే పెట్టుకుంటారండి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ప్రజల్లో ఆదరణ ఉంది కాబట్టి వీళ్ళతో ఉన్నారు. రేపొద్దున గ్రాఫ్ పెరిగి జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చింది అనుకోండి, చక్కగా ఆయన ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేసి ఇప్పుడు దాకా ఎలా కాపాడుతూ వస్తున్నా నాకు ఎలాంటి మొహమాటం లేదు. ఈ 12 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు బయట ఉన్నారు ఇన్ని కేసులు పెట్టుకోనంటే. ఓటమి 15 ఏళ్ల పాటు అని పవన్ కళ్యాణ్ పదే పదే అసలు ఆయనే కదా బీజేపీతో ఉన్న దాన్ని కలిపి మొత్తం 3 కూటములు అవడానికి ప్రధానమైన పాత్ర పోషించింది. అదే కదా రిషి గారు, పదే పదే పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు కానీ మాధవ్ చెప్తున్నాడా? లేకపోతే మిగతా వాళ్ళు చెప్తున్నారా? అమిత్ షా గారు కానీ అమిత్ షా గారు ఏమన్నారు, నెక్స్ట్ ఎలక్షన్స్ మేము ఒంటరిగా వెళ్తాం అంటున్నారు ఆయన. తెలంగాణలో కాదు, భారతదేశ వ్యాప్తంగా ఇక మేము వెళ్ళేది ఒంటరిగానే వెళ్తాం, వీలైన కాడికి మా సొంత మెజార్టీలు రావాలంటున్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు, చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు అనే కంటే కూడా వాళ్ళ ప్లే ఎలా ఉంటుంది అనేటువంటిది. ఇప్పుడు ఏమన్నారు, 5 సంవత్సరాల పాటు 3 రాజధానులు అంటే ఆ రోజున వాళ్ళు ఏం చెప్పారు, రాజధానిని మీద నిర్ణయించుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే ఉందన్నారు బీజేపీ వాళ్ళు. మీకు జ్ఞాపకం ఉందా? దాంట్లో మా ఇన్వాల్వ్మెంట్ ఏమీ లేదన్నారు. 3 ముక్కలు ఆటాడితే మామూలుగా కామ్గా చూస్తూ కూర్చున్నారు. అదేంటయ్యా మేము 2500 కోట్లు నిధులు ఇచ్చాము, ప్రధానమంత్రి స్వయంగా వచ్చి అక్కడ ఇచ్చారు కదా, మీరు ఎలా ఇచ్చేస్తారు అని చెప్పేస్తారు. అఫిడవిట్ లో అదే రాశారు కదా, రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం కానీ మాకేం ప్రమేయం లేదని చెప్పేస్తుంది. కాబట్టి వాళ్ళు కాకుండా ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వంలో ఉన్న తెలుగుదేశం, పవన్ కళ్యాణ్ గారు, జనసేన ఇద్దరు కూడా జాగ్రత్తగా, ఎందుకంటే కత్తి మీద సాంలాగా ఉంది ఇప్పుడు ఉన్న ప్రభుత్వానికి. అటు నిధులు లేవు, ఆర్థికంగా చాలా కష్టాల్లో ఉన్నప్పటికీ పథకాలు అమలు చేయాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి అనేటువంటి దేవుడి దయ వల్ల ఏంటంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే అనే ఫోబియా 2024 నుంచి 25 మధ్యలో ఇన్వెస్టర్స్ మనసులో ఉందండి. అది ఇప్పుడిప్పుడే పోయి లక్షలాదిగా ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నప్పుడు ఏంటంటే జాగ్రత్త పడాల్సినటువంటి బాధ్యత. జగన్మోహన్ రెడ్డి ఇలా విషయం కప్పుతూనే ఉంటాడు, పడుతూనే ఉంటాడు. మీరు ఒక పొలిటికల్ ఈక్వేషన్ పాయింట్ రైజ్ చేశారు, దాని గురించి మాట్లాడదు. ఒక చిన్న బ్రేక్ తర్వాత నేను కూటమి ప్రతినిధులు ఇద్దరు ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరితో మాట్లాడతాయి అంశం మీద. షార్ట్ బ్రేక్.